ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ ఈ మూడు అణుస్థావరాలు ఇరాన్లో ఉన్నాయి. ఈ ఇరాన్లో ఉన్న ఈ మూడు అణుస్థావరాల మీద అమెరికా లేటెస్ట్గా దాడి చేసింది. ఫోర్డో అణుక్షేత్రం ధ్వంసం అయిపోయింది. అక్కడి నుంచి రేడియేషన్ లీక్ అయిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు వెస్ట్రన్ మీడియా మాట్లాడుతున్న మాటలు. మన మీడియా కాపీ కొట్టేస్తాం కదా యాజ్ టీజ్గా. వాళ్ళు ఏం చెప్పారో, సో యాజ్ టీజ్గా వెస్ట్రన్ మీడియా ఏం చెప్పిందో దాన్నే మన మీడియా కూడా కాపీ కొట్టేసి నిన్నటి నుంచి ఓదర కొట్టేస్తున్నారు. మీరు కనుక రెగ్యులర్గా ఇరాన్ ఇజ్రాయెల్ వారిని కనుక మీరు ఫాలో అవుతూ ఉంటుంటే, అసలు స్టార్టింగ్లోనే ఇజ్రాయెల్ దాడి చేయడమే ఇదే అణుస్థావరాల మీద దాడి చేసిందని ఫస్ట్ వార్తలు వచ్చినాయి. అప్పుడు కూడా అసలు ఇరాన్ అణుస్థావరాల మీద ధ్వంసం అయిపోయినాయి, ఇజ్రాయెల్ దాడి చేసేసి ధ్వంసం అయిపోయినాయి, ఇంకేముంది అసలు ఇరాన్ పని అయిపోయిందని వెస్ట్రన్ మీడియా మాట్లాడింది. సేమ్ అదే విషయాన్ని మన మీడియా కూడా యాజ్ ఈజ్గా ఇచ్చేసింది. ఆల్రెడీ ధ్వంసం అయిపోయిన అణుక్షేత్రాలని మళ్ళీ ఇప్పుడు అమెరికా ధ్వంసం చేయడం ఏంటి? ఇదే అణుస్థావరాలను ఇంతకుముందు ఇజ్రాయెల్ కనుక దాడి చేసి వాటన్నింటిని ధ్వంసం చేసేసి ఉంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా అమెరికా మళ్ళీ వాటి మీద దాడి చేసి మళ్ళీ ధ్వంసం చేయడం ఏంటి? అంటే ఈ వెస్ట్రన్ మీడియా అమెరికాకి అనుకూలంగా ఎలాంటి కాకమ్మ కబుర్లు వండి వారుస్తోంది అనేది ఇప్పుడు అందరూ అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క సంఘటన చాలు. బీబీసీ కానీ మిగతా మీడియాలు కానీ ఇవన్నీ కూడా అమెరికాకు అనుకూలంగా ఎలాగా వండి వారుస్తూ ఉంటాయి వార్తల్ని. ఎవడెళ్ళి అక్కడ చూడలేడు కదా, ప్రపంచ మీడియా అంతా వెళ్ళి అక్కడ చూడలేదు కదా. సో వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళు ఏం చెప్తే దాన్ని మిగతా వాళ్ళు కూడా ఫాలో అయిపోయి స్టోరీలు ఇచ్చేస్తుంటారని చెప్పి ఇలాంటి కాకమ్మ కథలన్నీ కూడా చెప్తూ ఉంటుంది వెస్ట్రన్ మీడియా. ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ చెప్పింది ఫోర్డో మీద దాడి చేసింది అమెరికా, కానీ ఆ అణ్వాయుధాలు అక్కడ ఉన్న అణ్వాయుధాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ఎప్పుడో తరలించేసాం అక్కడి నుంచి అని చెప్పి. ఇప్పుడు వేరే ఎర్రళ్ళు అయింది ఎవరు? అమెరికానా, ఇజ్రాయిలా, లేదంటే ప్రపంచంలో ఈ వండి వార్చిన వార్తల్ని చూస్తున్న మనందరం? అంటే ఇరాన్ ఎప్పటి నుంచో ఈ యుద్ధానికి ప్రిపేర్ అయిపోయి ఉంది. ఇజ్రాయిల్ ఎప్పుడైనా దాడి చేస్తుంది మన మీద, ఎందుకంటే మనం స్టేట్మెంట్ ఇచ్చాం, మేము అణ్వాయుధాన్ని తయారు చేస్తామని ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇచ్చామో ఆ తర్వాత నుంచి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనేది పెద్ద ఎవరి చిన్నపిల్లని అడిగినా చెప్తారు. సో అందుకనే ఇరాన్ అనేది ఎప్పుడో ఇలాంటివన్నీ కూడా వాళ్ళ దేశంలో ప్రత్యేకంగా ముడత పర్వతాలు ఉంటాయి. ఆ ముడత పర్వతాల లోపల టన్నెల్స్ ఉంటాయి. ఆ టన్నెల్స్ కన్నా లోపల ఇంకా లోపల అంటే ఇప్పుడు అమెరికాకి ప్రపంచంలో బెస్ట్ బాంబర్లు ఏవైతే ఉన్నాయో B-2B బాంబర్లు, అంటే బంకర్ బస్టర్ బాంబర్లు కూడా ఉన్నాయి. ఆ బంకర్ బస్టర్ బాంబులు వేస్తే కూడా ఎంత దూరం ఆ బంకర్ బస్టర్ బాంబులు పేలి లోపల వరకు వెళ్ళగలవో అంతకన్నా కింద లోతులో ఈ ఆయుధాలని దాచిపెట్టింది ఇరాన్. ఇంకా అంతకన్నా లోతుల్లో అయతుల్లా ఖొమైనీ, ఇరాన్ సుప్రీం కమాండర్, తను ఉన్నాడు. సో ఈ అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎంత మొత్తుకున్నా ఎంత చేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇరాన్ యొక్క అణ్వాయుధ సామర్థ్యాన్ని ఏమాత్రం తగ్గించలేవు. కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయగలం అంతే, కొన్ని రోజులు పోస్ట్పోన్ చేయగల తప్ప అణ్వాయుధాన్ని ఇరాన్ తయారు చేయకుండా ఆపలేవు. ఆ శక్తి సామర్థ్యాలు ప్రపంచంలో ఎవ్వరికీ లేవు. అంటే ఇరాన్కి ఉన్న భౌగోళిక పరిస్థితుల వల్ల అలాంటి అడ్వాంటేజ్ ఇరాన్కి ఉంది. సో ఇంతకుముందు కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద ఒకసారి ప్రయత్నం చేసి 20 ఏళ్ల పాటు అక్కడ పోరాటం చేసి నా వల్ల కాదని చెప్పి అమెరికా తోకముడిచి వెళ్ళిపోయింది ఆఫ్ఘనిస్తాన్కి. ఎందుకు? ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇలాగే కొండలు, పర్వతాలు, రకరకాల లోయలు ఇవన్నీ ఉన్న ప్రాంతం. అలాంటి ప్రాంతాల్లో అక్కడ భౌగోళిక పరిస్థితుల్లో ఆ దేశాన్ని దేశంగా ఓడించడం ఎవరి వల్ల కాదు. ఏదో 2 బాంబులు వేస్తే కొన్ని ప్రాంతాలు ధ్వంసం అవుతాయి తప్ప, లేదంటే కొంతమంది మనుషులు చంపగలరు. అంతకుమించి వీళ్ళు చేయగలిగింది దేశంగా ఏం చేయలేరు. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా అంతే, తన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ వాడేసి విపరీతమైన ఖర్చు పెడుతుంది, ఇరాన్ మీద వేస్తుంది. సపోజ్ ఊరికే ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే మన దేశం గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, ఏదో ఢిల్లీ మీద ఓ బాంబు వేసి, లేదంటే విశాఖపట్నం మీద ఓ బాంబు వేసి, కలకత్తా మీద ఓ బాంబు వేసి మొత్తం దేశాన్ని నాశనం చేసామని చెప్తే అవుతుందా? అవుతుంది. ఏదో కొన్ని ప్రాంతాల మీద వీళ్ళు
ఆ బాంబులు వేయడం వల్ల కొంత ప్రాణ నష్టం జరుగుతుంది, కొంత ఆస్తి నష్టం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈజ్గా దేశాన్ని ఏం చేయలేరు, ఎందుకంటే అది కూడా అంత పెద్ద దేశం, ఇరాన్ దేశం కూడా. దాని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కూడా ఎవ్వరూ దాన్ని ఏమీ చేయలేరు. అమెరికా మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు ఇరాన్. కొంత నష్టాన్ని ఖచ్చితంగా కొంత నష్టాన్ని కలిగించవచ్చు. ఆ దేశాన్ని ఇప్పటికే ఆంక్షల పరంగా బాగా దెబ్బతీస్తున్నారు. దానికి తోడు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేసింది, ఇజ్రాయెల్ దాడులు తోడు ఇప్పుడు అమెరికా కూడా డైరెక్ట్గా దాడులకు దిగింది. సో ఈ పరిస్థితుల్లో దేశం కొంత నాశనం అయ్యే అవకాశం ఉంది. కానీ మొత్తం దేశాన్ని ఓడించగలం, లేదంటే ఆ దేశం ఖొమైనీని చంపేయగలం, లేదంటే ఇరాన్లో ఉన్న అణ్వస్త్రాలు లేకుండా చేయగలం, అంటే అణ్వస్త్రాలు తయారు చేస్తున్న ప్రాంతాలను ధ్వంసం చేయగలం అనుకుంటే వీళ్ళ భ్రమ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, సరే ఈ మీడియా వార్తలు, ఈ అమెరికా పోస్కోలు కబుర్లు ఇవన్నీ పక్కన పెడితే డైరెక్ట్గా ఇప్పుడు అమెరికానే డైరెక్ట్గా యుద్ధంలోకి దిగి ఇరాన్ మీద దాడి చేసింది. ఇప్పుడు మరి రష్యా ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుంది? ఎందుకంటే చైనా ఇప్పుడు దాకా ఆయుధాలు మాత్రం పంపిస్తుంది ఇరాన్కి, రష్యానేమో టెక్నికల్గా తన శాటిలైట్లు కానీ వాటిని ఉపయోగించుకునే అవకాశం ఇస్తుంది. ఇప్పుడు అవి రెండు కూడా డైరెక్ట్గా రంగంలో దిగుతాయి. ఎందుకంటే ఆల్రెడీ పుతిన్ చెప్పాడు, డైరెక్ట్గా అమెరికా దిగితే కనుక మేము రంగంలో దిగుతామని. మరి ఇప్పుడు పుతిన్ డైరెక్ట్గా రష్యా రంగంలోకి దిగుతుందా, చైనా రంగంలోకి దిగుతుందా ఈ యుద్ధంలోకి, ఉత్తర కొరియా రంగంలోకి దిగుతుందా? ఈ మూడు కనుక రంగంలోకి దిగితే అసలు మొత్తం ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్టే. ఎందుకంటే ఆటోమేటిక్గా ఇటు నుంచి ఇంతకుముందు మనం ఒక వీడియో చేసాం, మతపరమైన యుద్ధంగా మారే అవకాశం కూడా ఉంది ఇదంతా కూడా. ఒకవేళ మతపరమైన యుద్ధంగా మారితే ఆ చుట్టుపక్కల ఉన్న ఏవైతే ఇస్లామిక్ దేశాలు ఉన్నాయో ఇప్పటికిప్పుడు సపోర్ట్ చేయట్లేదు ఇరాన్ని, కానీ ఎందుకంటే వాళ్ళలోనే సున్నీ దేశాలు, షియా దేశాలు ఇవన్నీ కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఏది ఏమైనా కూడా ఇంకా యుద్ధం పెరుగుతున్న కొద్దీ కూడా ఈ ఇస్లామిక్ దేశాలన్నీ కూడా ఇరాన్కి అనుకూలంగా వెళ్ళే అవకాశం ఉంది. అలాగే క్రిస్టియన్ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్కి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఇజ్రాయెల్తో పాటు ఇజ్రాయెల్, అమెరికా ఆల్రెడీ రంగంలోకి దిగినాయి. ఇప్పుడు ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కూడా తొందరలోనే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇంకే దేశాలు రంగంలోకి దిగుతాయో తెలియదు. మొత్తానికి ఏదేమైనా రష్యా, చైనా, ఉత్తర కొరియా కనుక రంగంలోకి దిగితే ఆటోమేటిక్గా ఇంకా ప్రపంచ యుద్ధం మొదలైపోయినట్టే. మరి ఆ పరిస్థితులు వస్తాయా, రావా, ఏంటి అనేది చూడాలి. కానీ ఇదంతా కూడా అసలు జరుగుతున్నది అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఏదో ఇరాన్ని ఏదో చేసేద్దామనో, అక్కడ అణ్వాయుధాలు ఉన్నాయేనో కాదు. అణ్వాయుధాలు ఇంకా తయారు చేయలేదు వాళ్ళు. ఇంకా 80% వరకు వాళ్ళు వచ్చిన సామర్థ్యం, 90% సామర్థ్యం వస్తేనే అణ్వాయుధాన్ని తయారు చేయగలరు. సో 80% సామర్థ్యం ఉన్న దగ్గర, అణ్వాయుధాలు లేని దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మీరు తయారు చేస్తున్నారు బాబు అని చెప్పి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇదంతా కూడా ఇరాన్లో ఉన్న ఆయిల్ కోసం జరుగుతున్న యుద్ధం ఇది. అంతే తప్ప అణ్వాయుధాలు ఉన్నాయి కదా, అమెరికా దగ్గర అణ్వాయుధాలు లేవా, రష్యా దగ్గర అణ్వాయుధాలు లేవా, ఇజ్రాయెల్ దగ్గర అణ్వాయుధాలు లేవా, ఇండియా దగ్గర అణ్వాయుధాలు లేవా, పాకిస్తాన్ దగ్గర అణ్వాయుధాలు లేవా, బ్రిటన్ దగ్గర అణ్వాయుధాలు లేవా, ఫ్రాన్స్ దగ్గర ఎవరి దగ్గర లేవు. ఈ దేశాలన్నింటి దగ్గర ఉంటే మాత్రం కరెక్టు, వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం వాటిని తయారు చేసుకున్నట్టు. ఇరాన్ చేస్తే మాత్రం అది ప్రపంచాన్ని ముప్పు అంటే ఎట్లా? ఇప్పుడు ఉత్తర కొరియా ఉంది, ఉత్తర కొరియా దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళు కూడా రెడీ, మేము అణ్వాయుధం చేసిస్తాం, ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసేస్తామని చెప్తూ ఉంటారు రోజు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. మొన్న ఈ మధ్య అసలు ఉత్తర కొరియా సౌత్ కొరియా మీద ఒక 16 క్షిపణులు వేసింది అని వార్తలు వచ్చినాయి. దాన్ని ఎక్కడ ఎవరు కన్ఫర్మ్ చేయలే. ఒకవేళ అది జరుగుంటే కనుక సౌత్ కొరియా కూడా రిటాలియేషన్ చేసేది, కానీ అది జరగలేదు. అంటే ఓవరాల్గా ప్రపంచం అంతా కూడా బలవంతాన 3వ ప్రపంచ యుద్ధంలోకి తొయ్యబడుతుంది. కారణం ఏంటంటే ఇరాన్లో ఉన్న ఆయిల్ని కొల్లగొట్టాలి, ఉక్రెయిన్లో ఉన్న ఏదైతే సంపద ఉందో దాని సంపద గనులు ఉన్నాయో ఆ గనులు, ఆ ఖనిజాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొల్లగొట్టాలన్న అమెరికా యొక్క ఏదైతే దుష్టబుద్ధి ఉందో ఆ దుష్టబుద్ధి వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా 3వ ప్రపంచ యుద్ధంలోకి నెట్టబడుతుంది. ట్రంప్ చేస్తున్న ఈ టెంపరితనం వల్ల 3వ ప్రపంచ యుద్ధం వైపుకి ప్రపంచం నెట్టబడుతుంది. సో మొత్తం 3వ ప్రపంచ యుద్ధం తెచ్చుకొని మనం అందరం ప్రపంచం అంతా చావాలా? అసలు ఆ ట్రంప్ అనేవాడిని మొత్తం ప్రపంచం అంతా టార్గెట్ చేసి ఆడిని పక్కకి తీసే ప్రయత్నం చేయాలా? ఏది చేయాలి అనేది మొత్తం ప్రపంచం అంతా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ట్రంప్ టెంపరితనం వల్ల ప్రపంచం అంతా కూడా నష్టపోయే అవకాశం ఉంది. ప్రపంచంలో
అన్ని దేశాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు అణ్వాయుధాలు వేసుకుంటే ఏ దేశం మిగలదు. సో నష్టాన్ని ఎంత దాకా తీసుకెళ్తారు, లేదంటే మొత్తం ప్రపంచంలో ఉన్న పొలిటికల్ లీడర్లు అందరూ కలిసి ట్రంప్ని కంట్రోల్ చేస్తారా, ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.